హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ సాహితి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. నేను ఈరోజు మీకు ఎన్నో పోషకాలున్న హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చూపించబోతున్నాను. ఇంట్లోనే మంచి టేస్టీగా హెల్దీగా లడ్డు చేయాలంటే ఈ లడ్డు బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కొలతలతో ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ లడ్డూని ట్రై చేయండి. స్వీట్ షాప్కి మించిన రుచితో టేస్టీగా వస్తాయి. ఈ లడ్డు చేయడం చాలా ఈజీ. కావలసినవి ఇంట్లో ఉండాలే కానీ ఫ్రెష్గా లడ్డూలు ఇంట్లోనే రెడీ అయిపోతాయి. నేను చెప్పిన కొలతలు చూడండి. ఇక్కడ నేను గుప్పెడు తీసుకుంటున్నాను, గుప్పెడు లేదా హాఫ్ కప్. ఇక్కడ డ్రై అంజూరాలు, అదేవిధంగా కాజు, బాదం ఈ కొలతలతో మాత్రమే తీసుకోండి. లేదు మీకు కొద్దిగా లడ్డు ఎక్కువ కావాలి అంటే అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. చూడండి, గుప్పెడు డేట్స్ని కూడా తీసుకుంటున్నాను. కానీ ఈ డేట్స్ మాత్రం లోపల ఉండే గింజను తీసేసి తీసుకోండి. అదేవిధంగా కిస్మిస్, పిస్తా కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా వాల్నట్స్, మెయిన్ ఇంపార్టెంట్ అనేది వాల్నట్స్. ఇప్పుడు ఈ కాలంలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది చాలా వరకు మొదటి సమస్యగా మారింది. ఒకసారి వీటితో చేసుకున్న లడ్డు తీసుకోండి, ఆ సమస్య అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. వీటితో పాటుగా మనము ఈ చిన్న కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, అదేవిధంగా అవిసె గింజలు, ఫస్ట్ వేసినవి అవిసె గింజలు, నెక్స్ట్ ఏవి ఫ్లాక్స్ సీడ్స్, అదేవిధంగా పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు, అన్నీ సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సీడ్స్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వారిలో చాలా హెల్ప్ అవుతుంది. అందుకోసమే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్తారు. చూడండి, ఈ విధంగా అన్నీ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎందుకంటే లడ్డు కట్టడానికి చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా ఎక్సెప్ట్ సీడ్స్ మిగిలినవన్నీ ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు గింజ తీసేసిన డేట్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాన్ని మొత్తం మిక్సీకి పట్టించుకోవాలి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు. మనం ఒక్కసారి ఈ విధంగా పచ్చిగా అంటారు కదా, ఆ విధంగా ఒకసారి మిక్సీకి వేసుకొని తీసుకోండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మరీ ఎక్కువసేపు వేయకండి, మిక్సీ అనేది ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ లడ్డూలో మెయిన్గా ఎంత బాగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేగితే అంత మంచిగా టేస్ట్ వస్తాయి. నేను కట్ చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్ని ఈ నెయ్యిలో వేయించుతున్నాను. సిమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. మినిమం నాకు మాత్రం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టింది. అవన్నీ వేగి మంచి సువాసన వస్తుంటుంది. ఈ విధంగా వచ్చేటప్పుడు మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ లడ్డూలు రోజు ఒకటి తిన్నామంటే మన శరీరంలో పోషకాల లోటుని భర్తీ చేస్తుంది. కావున పిల్లలకు అనేది ఒక్కసారి డైలీ ఈ లడ్డూని ఇవ్వడం వల్ల పిల్లల్లో మనం పోషకాల లోపాన్ని ఈజీగా అరికట్టవచ్చు. ఇప్పుడు అవి తీసిన తర్వాత కొన్ని గసగసాలు మాత్రమే అదే ప్యాన్లో వేయించండి. గసగసాలు మాత్రం చాలా తొందరగా వేడైపోతాయి. ఈ విధంగా ఇంత వచ్చే వరకు పెట్టి తీసేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇది అనేది అంత తొందరగా కరగదు, స్పూన్కే అంటుకుంటుంది. కాబట్టి బాగా గట్టిగా స్టిర్ చేస్తూ ఈ విధంగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ అయిన తర్వాత తీసేయాలి. అప్పుడే వెంటనే తీసేయద్దు. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన కన్సిస్టెన్సీని మనం ముందుగా వేయించి పెట్టుకున్న
డ్రై ఫ్రూట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ లడ్డూలను పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరీ చల్లగా అయ్యాయి అంటే లడ్డు కట్టడానికి రౌండ్గా వచ్చే బాల్స్ రావు. చూడండి, ఈ విధంగా నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేతి సహాయంతో మొత్తం అంతా బాగా కలుపుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకున్నాను. చూడండి, లడ్డు సహాయంతో. మీకు విరిగిపోతుంది అని అనుకుంటే కొద్దిగా నెయ్యిని రాసుకోండి. ఆల్మోస్ట్ మనం చేసిన కన్సిస్టెన్సీకి నేనైతే ఎక్కడా నెయ్యి వాడలేదు. నేను వేసిన నెయ్యితోనే నాకు పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు అనేవి చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి, మీకు అచ్చం బయట దొరికే లడ్డూ టేస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ రోజుల్లో మెచ్యూర్ అయిన ప్రతి ఒక్క పిల్లలకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా చాలా అవసరం. అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు చాలా అవసరం. అదేవిధంగా పీరియడ్స్ రెగ్యులర్ కావడానికి కూడా ఇందులో ఉండే సీడ్స్ సైకిల్ వల్ల వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే స్వీట్ షాప్ స్టైల్ డ్రై ఫ్రూట్ లడ్డు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ యొక్క అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe our channel. Bye bye friends.